రాంపూర్ యాక్సిడెంట్ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు జేసైటిఫైలో మరియు బాధితుల సమాచారం, డ్రైవర్ సమాచారం, పోలీసులు అక్కడికి చేరుకున్న సంఘటన, అంబులెన్స్ వచ్చిన విధానం, స్థానికంగా వీళ్ళు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని సంప్రదించారు, ఎవరి మొబైల్ నుంచి వీళ్ళు ఫోన్ చేశారు, అసలు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, డ్రైవర్ ఏమని చెప్పారు, పోలీసులకు డ్రైవర్ ఎందుకు సహకరించలేదు, అడవిలోకి ఆ డ్రైవర్ ఎందుకు వీళ్ళను పని కోసం తీసుకెళ్లిన ఆ మధ్యవర్తి ఏదైతే ఉన్నారో వాళ్ళకి విషయం తెలిసినా కూడా వారు ఎందుకు రాలేకపోయారు, పోలీసులు వాళ్ళని సంప్రదించినప్పటికి కూడా వాళ్ళు ఎందుకు సమాచారాన్ని అందించడంలో నిరాకరించారు, మరి అక్కడే ఉన్న కొంతమంది బాధితులని పోలీసులు ఎందుకు ఆ వెహికల్లో స్టేషన్కి తరలించారు, 2 అంబులెన్స్లు వచ్చినప్పుడు కూడా వారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఎక్కించే ప్రయత్నం చేస్తే బాధితులు ఎందుకు తిరస్కరించారు, అంతమంది అసలు క్షేమంగా బయటపడడం ఏ విధంగా జరిగింది, మరి ఆ వెహికల్ పూర్తిగా కూడా అంటే వెల్లకిల రివర్స్లో పడిపోయి టైర్లు మొత్తం 4 టైర్లు కూడా వెల్లకిల పడిపోయినప్పుడు కూడా డ్రైవర్ ఏ విధంగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు, అందులో ఒక చిన్న పాప గుండెది క్షేమంగా బయటపడింది. అయితే యాక్సిడెంట్కి సంబంధించి ఫోన్ వచ్చిన వెంటనే జిఎస్ఐటిపై ఉట్టిన సుమారు 8 నుంచి 8:30 ప్రాంతంలో సంఘటన స్థలానికి చేరుకోగా అక్కడ తుఫాన్ వెలికిల పడిపోయి ఉండగా వాళ్ళు ముందే డిసైడ్ అయినట్టుంది, చెప్పకూడదు సంఘటన జరిగిన విషయం ఎవరికి కూడా చెప్పకూడదు అని చెప్పి డిసైడ్ అయినట్టుంది. అది డ్రైవర్ ఇచ్చిన తప్పుడు మోటివేషన్ అయినా ఉండాలి, లేదంటే వాళ్ళ మధ్యవర్తి గుమస్తా లాగా పనిచేస్తూ వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పని చేయించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో వాళ్ళు మధ్యప్రదేశ్కి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిన తరుణంలో అది అక్కడ వాళ్ళకి మధ్యవర్తిత్వం వహించే వారికి సమాచారం అందించడం వల్ల మీరు పోలీసు వారు వచ్చినా లేదంటే మీడియా వారు వచ్చినా ఏం సమాచారం ఇవ్వకనని చెప్పడం వల్లే వాళ్ళు మౌనంగా ఉండిపోయారా, లేదంటే వాళ్ళు మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు, మరి వాళ్ళు అమాయకంగా వాళ్ళు నిరక్షరాస్యులు కావడం వల్ల గందరగోళం అని చెప్పి భయపడి సమాధానం చెప్పలేకపోయారా, ఒకవేళ మనం ఒక మీడియా అని చెప్పి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కొంచెం వెనక ముందు ఆడారు. ఆ తర్వాత పోలీసు వారు వచ్చి 2 అంబులెన్స్లు కూడా వచ్చాయి, ఎందుకంటే సంఖ్య అనేది 19 మంది డ్రైవర్తో కలిపి 20 మంది ఉన్నారని సమాచారం వెళ్ళడం వలన 2 అంబులెన్స్ రావడం జరిగింది. వాళ్ళు గాయాల పాలైనప్పటికీ కూడా వాళ్ళకు తీసుకోవడం విషయంలో ఎందుకు మరి వాళ్ళు వెనకాడారు, వాళ్ళ ఎవరైతే వాళ్ళతో పనిచేస్తున్నారో వాళ్ళు చేపిస్తున్నారో వాళ్ళు ఏమైనా వద్దని చెప్పారా, ఇంకేమన్నా డబ్బులు చెప్పి మీకు ఏమైనా గాయాలుంటే మాత్రం ఊరికి వెళ్ళిన తర్వాత చేపిద్దామని చెప్పి వాళ్ళకి ఏమైనా మభ్య పెట్టారా, లేదంటే ఇక్కడ పోలీసు వారిని అంబులెన్స్ చూసి వారు భయపడి ఇక్కడనే ఉండి వెళ్లాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఏమన్నా భయపడ్డారా అనే విషయం కూడా ఇంకా ఆ సమయంలో పూర్తిగా వెలుగులోకి రాలేదు. అయితే వారితో పాటు చాలా వాళ్ళ సామాను, వాళ్ళ వంటకు సంబంధించి చాలా ముళ్ళలతో అక్కడ చాలా సరుకు ఉంది. అయితే ఆ సరుకుకు భయపడి వాళ్ళు కొంతమంది హాస్పిటల్ వెళ్ళినా లేదంటే ఇంకా స్టేషన్ వెళ్ళినా సామాన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు కాస్త మోరాయించారు. ఈ క్రమంలో అది కనిపెట్టిన స్థానికులు జిఎస్ఐటిపై కూడా మీ సామాన్కి సంబంధించి సేఫ్టీ ఉంటుంది, మీరు ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళని మాత్రమే హాస్పిటల్కు లేదా ఇంకా మీ సౌకర్యార్థం తరలించే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు సస్యమీరా అన్నారు. అయితే డ్రైవర్కు తలకు గాయాలైనాయి. పోలీసు వాళ్ళు రాకముందే ఆ జిఎస్ఐటిపై అక్కడ డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. వారితో పాటు అక్కడ ప్యాసింజర్ అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. అయితే జిఎస్ఐటిపై ఒకసారి మీకు వినిపిస్తుంది. आपका नाम क्या भैया? सुरेश दास। कहाँ से आ रहा? झुलरपाट से। कहाँ से? झुलरपाट से, एमपी, पूरा एमपी। ये अपने एमपी के लिए जाना, झुलरपाट से झुलरपाट निकलती यहाँ से। सर क्या हुआ यहाँ? वो 4 बजे रात में स्टीयरिंग खराब हुआ, गाड़ी पलटी हो गया, दुर्घटना कोई नहीं, हल्का फुल्का चोट है। कौन ड्राइवर कौन? वो 4 बजे रात में, सुबह 4 बजे। क्या काम में जा रहा पूरा लोग? वो मिर्ची काटने गया था, वहाँ से वापसी घर, यहाँ से अपने डिंडोरी क्षेत्र है जा रहा है इधर उधर। लेडीज गिनती नहीं, 19 आदमी अपने पुल 19 पूरा। क्या कहाँ से आ रहा? एमपी से आया, झुलरपाट से। झुलरपाट से जा रहे हैं एमपी। तो एक्सीडेंट कब? 5 बजे हुआ है, सुबह में। कई लोग बोल रहे हो 2 बजे 3 बजे। 2 बजे नहीं, 5 बजे। क्या हुआ? स्टीयरिंग फेल हो गए। कितने लोग जा रहे हैं उसमें? इसमें 20 लोग हैं। आपका नाम? कमल सिंह मार्को। राष्ट्र? एमपी। फिक्र मत करो, डर तो क्यों जा रहा?
लेबर लेके जा रहा था, मिर्ची तोड़ने आया था वो। तेलंगाना से एमपी। तेलंगाना से लोग कहाँ से? जुलर पास। वो कितने लोग हैं पूरा? 20 लोग हैं पूरे, ड्राइवर सहित। पूरा एमपी काम करके जा रहा है घर, गांव जा रहा है एमपी। कैसे कैसे जाते? यहाँ से निकलते कागज नगर, बस चौंठे यहाँ इसमें। निकल एक बार బస్ ఖచ్చితంగా అది మధ్యప్రదేశ్ వెహికల్, దాని మీద ఎంపీ అని నంబర్ ప్లేట్ కూడా ఉంది. దాని వివరాలను కూడా జిఎస్85 ఛానల్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దాంతోపాటు అక్కడ జరిగిన సంఘటన మీద కూడా జిఎస్85 యొక్క బాధితులతో పాటు మరియు డ్రైవర్నే కాకుండా స్థానికంగా ఏ ప్రాంతం అయితే ఉందో అది రాంపూర్కి 2.5 కిలోమీటర్ల, సుమారు 2.5 నుండి 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటుంది. అయితే వారు రాంపూర్ గ్రామంలో ముందే ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది. ఆ పెట్రోల్ పంపు ప్రాంతంలో వారు వెళ్ళినట్టు సమాచారం. పెట్రోల్ పంపు వద్దకు వెళ్ళి యాక్సిడెంట్ అనంతరం అక్కడ ఉన్న ఒక బంకులో పనిచేస్తున్న ఒక అతడి దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకొని ఆ మొబైల్ నుండి వారు వాళ్ళ యజమానికి లేదా మధ్యవర్తికి కాల్ చేయడం జరిగింది. అయితే వారు కాల్ చేసిన తర్వాత మళ్ళీ వెనుదిరిగి యాక్సిడెంట్ జరిగిన స్థలంలోకి రావడం జరిగింది. గజంన్నర దూరం నుండి ఆ కల్వర్ట్ మొత్తం ఎడం వైపు పడిపోయింది. అంటే ఈ వెహికల్ లాగడం వల్ల ఆ కల్వర్ట్ మొత్తం ఎడం వైపు పూర్తిగా కూలిపోయింది. అంటే అప్పటికే స్పీడ్ తగ్గిందా, బ్రేకులు యూజ్ చేసి నిజంగా స్టీరింగే కనుక పని చేయకపోతే బ్రేకులు వాడడం వల్ల కంట్రోల్కి వచ్చి అక్కడ కలవాటుకు గుద్దేశాడా, ఆ గుద్దిన తర్వాత అప్పటికే స్లో అది తిరిగి పడ్డదా అనేది కూడా అది డ్రైవర్కే తెలిసి ఉండాలి. మొత్తం మీద చిన్నపిల్లలతో పాటు చాలామంది క్షేమంగా, ఆ మహిళలు మరియు అక్కడ ఉన్న ఇతరులు కూడా కూలీలకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగానే బయటపడ్డారు. కానీ గాయాలు కొంచెం ఎక్కువైన వారిని మాత్రం భూపాలపల్లి మందపట్ల ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అక్కడ వచ్చిన పోలీసులు ఇంట్రాగేషన్లో భాగంగా వాళ్ళు ఎలాంటి సమాచారం తెలియజేయకపోవడం వల్ల వారు ఎవరైతే వారిని కూలి కోసం తీసుకెళ్లారో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధ్యవర్తి వారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు, వాళ్ళు జిల్లా అంటే మాండ్ల జిల్లా దులదూర్ గ్రామం వాసులు కొంతమంది ఉండగా ఇంకా చుట్టుపక్కల వాసులు కొంతమంది ఉన్నారు. అంటే కొత్తగూడెం జిల్లా జులూర్ పాడ్ ఆ ప్రాంతంలో వీరు పనిచేసి తిరుగు ప్రయాణం చేశారని ఆ డ్రైవర్ జిఎస్85కి సమాచారం ఇచ్చిన తర్వాత కాసేపటికి పోలీసులు వచ్చారు. అయితే వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం డ్రైవర్ మాత్రం భయపడ్డాడు. తనతో పాటు ఒక 3-4 వెంట వేసుకొని రోడ్డు వెంటూ రాంపూర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు డ్రైవర్. అయితే పోలీసులు వారు పిలిచినా కూడా వారు స్పందించలేదు. ఇక్కడ సిగ్నల్ రావడం లేదు, మా యజమానికి మేము సమాచారం అందించాలి అని చెప్పి ఆయన పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా మరి ఆయన రాంపూర్ వైపు వెళ్ళి యజమానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటే అది కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు వెంటనే కాసేపు చూసి మళ్ళీ ఆ డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు వెంబడించే ప్రయత్నం చేస్తే అటు రాంపూర్ వైపు వారు వెళ్ళలేదు, ఇటు అక్కడ కూడా రోడ్డు పైన కూడా లేకుండా అడవి ప్రాంతంలోకి ఆ డ్రైవర్ తప్పించుకొని వెళ్ళాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు కమలాపూర్ నుండి రాంపూర్ దారిలో చాలా వరకు యాక్సిడెంట్ జరిగాయి. ఇదివరకు కమలాపూర్ గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు సుమన్ అనే యువకుడు కూడా ఈరాపూర్ సమీపంలోనే బైక్ యాక్సిడెంట్కి గురై 3 years బ్యాక్ కూడా కమలాపూర్ విలేజ్కి సంబంధించిన కాంతి అనే యువకుడు కూడా ఇక్కడ ట్యాంక్ ప్రాంతం ఉంటుంది కమలాపూర్లో, అక్కడ కూడా బైక్ యాక్సిడెంట్ తెల్లవారుజామున జరగడం వల్ల మరణించడం జరిగింది. లాస్ట్ ఇయర్ రేగల్లా నరేష్ అనే ఒక యువకుడితో పాటు ఇంకొక అతను కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ కమలాపూర్ నుండి రాంపూర్ మార్గ మధ్యంలో మళ్ళీ ఒక 1 month క్రితం కూడా ఇక్కడ 2 బైక్స్ ఢీ కొట్టుకోవడం వల్ల స్పాట్లో అక్కడికిక్కడే 3 వ్యక్తులు కూడా బైకర్స్ కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అనేది డబుల్ రోడ్ అయినప్పటికీ ట్రాఫిక్ పెద్ద మొత్తంలో ఏం లేదు, అలా అని చెప్పి ఖాళీగా కూడా రోడ్డు ఏముండదు. కానీ యాక్సిడెంట్లు మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. యాక్సిడెంట్ అవడమే కాదు చాలా వరకు చనిపోతున్నారు. దీని మీద కూడా స్థానికులంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే కూడా భయపడుతున్నారు. అంటే ఆ తుఫాన్ వాహనం ఎందుకు ఆ విధంగా పడిపోయింది, డ్రైవర్ అప్రమత్తత పాటించకపోవడం వలన, లేకపోతే వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, జరిగినా కూడా భద్రాద్రి కొత్తగూడెంలో మధ్యవర్తి వహించే ఆ బాధ్యుడు ఎందుకు పోలీసులకు సహకరించలేదు తెలియాల్సింది. మొత్తం మీద డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాంపూర్ ప్రాంతం, కమలాపూర్ ప్రాంతంలో ప్రయాణించేవారు అంటే మేడారం వచ్చి ఆచరణ రూట్లో వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు పెద్దపూరి ఆనవాళ్ళు కూడా ఈ ప్రాంతంలో స్థానికులకు కనబడడం జరిగింది. అంటే దాంతోపాటు ఇక్కడ క్రాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. రాంపూర్ ఒక 1 kilometer ఉంది అనగా కూడా ఆ క్రాస్ అనేది కొంచెం మూలమూల భయంకరంగా ఉండడం వల్ల అక్కడ కూడా యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా దాంతోపాటు మేడారం వైపు వెళ్ళేవారు అప్పుడప్పుడు సరదా కోసం వారు దర్శన కోసం వెళ్ళేవారు మద్యం తీసుకోవడం వల్ల కూడా అప్రమత్తంగా లేని డ్రైవింగ్ కారణంతో అజాగ్రత్త అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంతో కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే
ఇటు పోలీస్ నిఘా ఉండని కారణంతో డ్రైవింగ్కు అదుపు లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. అడవి ప్రాంతం కావడం వల్ల అడవి జంతువులతో పాటు ఇటు గ్రామాల్లో సమీపంలో ఉండే ఇంకా బర్రెలు ఇంకా గొర్రెలు ఎద్దులు లాంటి జంతువులు కూడా రావడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఏమైనా కూడా ఇది ప్రమాదానికి భూపాలపల్లి ప్రధాన రహదారి అయితే చాలా ప్రమాదాలకు దారితీస్తే ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలోని ఎక్కువ ప్రమాదాలకు చోటు చేసుకున్న ప్రాంతం కూడా ఇక్కడ ఈ రాంపూర్ నుండి కమలాపూర్ టు రాంపూర్ వేగా మనం సూచించవచ్చు. అంటే ఇదివరకు అంటే మనకు 1 month క్రితం కూడా గొల్లబుద్ద ఆ ప్రాంతంలో కూడా యాక్సిడెంట్ జరిగితే కొంతమంది కాళ్ళు కూడా విరిగిపోవడం జరిగింది. ఇదంతా కూడా యాక్సిడెంట్ ఏరియాలుగా భావిస్తున్నారు జనమంతా కూడా. ఇది రాంపూర్ ప్రాంతంలో జరిగిన నిన్నటి మధ్యప్రదేశ్ వాసులకి తెలంగాణ వచ్చి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేసుకునే క్రమంలో వచ్చిన సందర్భంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగి ప్రాణాలతో బయటపడి కేవలం గాయాల పాలైన సంఘటన సంబంధించి GS85లో మీరు పూర్తి వివరాలను వినడం జరిగింది. నేను సునీల్ చంద్ర, చూస్తూనే ఉండండి GS85. థ్యాంక్ యూ.